తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడ ఉంటే అక్కడ అరాచకం సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా ఇప్పటికే రౌడీ రాజ్యం స్థాపించిన టీడీపీ ఇప్పుడు ఊరు వాడ అనే తేడా లేకుండా కబ్జాలకు దిగుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలో కోట్ల రూపాయల విలువైన భూమిపై పచ్చ నేతల కన్నుపడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దందా మొదలు పెట్టేశారు. ఓ టీడీపీ ఎమ్మెల్యే తెర వెనక నుంచి దీన్ని నడిపిస్తున్నాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో కోట్ల రూపాయల విలువైన ప్రైవేటు భూములపై టీడీపీ నేతలు కన్నేశారు. 5 ఎకరాల భూమి తమదేనంటూ టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. అనంతపురం శివార్లలోని నారాయణపురం పంచాయతీ పరిధిలో ఉంది ఈ భూమి. మా భూమి మొత్తం ఒక 70 సెంట్లు, ఒక 60 సెంట్లు, ఎకరా 30 సెంట్లు ఉండగా అది దాని మీద వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి అమర్నాథ్ చౌదరి అనే వ్యక్తి వచ్చినాడు. తర్వాత మరియు రామాంజనేయులు వ్యక్తులు కానీ వచ్చి దౌర్జన్యంగా బినాముల పేర్ల మీదట ఒక 5 బినాముల పేర్ల మీద దస్తావేజు ఇది జీబీ చేసుకున్నారు. జీబీ చేసుకుని ఇది సంవత్సరం కిందట ఒకటి, నెల కిందట ఒకటి చేసుకున్నారు. వచ్చి ఇప్పుడు మాది భూమి అని చెప్పేసి కబ్జా చేసుకుని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఈ భూమిపై కన్నెయ్యడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఇది హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న స్థలం. సర్వే నంబర్ 210, 211లో ఉన్న ఈ భూమి కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఇదే భూమి పక్కన ఓ జడ్జికి చెందిన స్థలం కూడా ఉంది. ఈ దగ్గర దాదాపు 100 కుటుంబాలు వెనకాల మన ప్లాట్లు తీసుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దీని బాధితులు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 కుటుంబాలు ఉన్నారు. మా అమ్మగారి పైన రిజిస్టర్ అయిన స్థలం 35 సెంట్లు. ఇది మా స్వాధీనంలో దాదాపు మా పెద్దయ్య గారు, మా తాతగారు, మా నాన్నగారు అంతా స్వాధీనంలో ఉన్నది ఆస్తి. ఈరోజు వాళ్ళు వచ్చి మాది భూమి అని ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని హిందూపురం స్టాంప్ పేపర్ తీసుకొని వచ్చి ఎక్కడో రిజిస్ట్రేషన్ తీసుకొని ఇక్కడ వచ్చి మనకి మా భూమి అని, మన స్వాధీనంలో ఉన్న భూమిని మనం బయట నూకేసి కంచి హద్దులు రాళ్ళు నాటుకున్నారు. బాధితుల స్థలంలో సర్వే పేరుతో టీడీపీ గూండాలు హడావుడి చేశారు. అడ్డుకున్న బాధితుల్ని తరిమేశారు. వీళ్లకు పోలీసులు కూడా సహకరించడం కోసం మెరుపు. నకిలీ జీపీఏలను సృష్టించి తమ భూములను ఆక్రమించేందుకు అమర్నాథ్ చౌదరి, రామాంజనేయులు అనే వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు.